హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షి పేపర్లో బ్యానర్ ఐటమ్గా వచ్చిన న్యూస్ చూస్తే కనుక సొంత గ్రూపులకే ఉపాధి 50 మందితో శ్రమశక్తి సంఘంగా ఏర్పాటు చేసుకోవాలన్న కూటమి ప్రభుత్వం, గ్రూపులుగా ఏర్పడిన కూలీలకే పనులు. సంఘం లీడర్గా మేట్లు, వీరి పర్యవేక్షణలోనే సంఘాల వారీగా కూలీలకు పని కేటాయింపు. దీంతో నచ్చిన వారికే పనులు కేటాయించే అవకాశం. ఉపాధిలో ఆధిపత్యం కోసం దాడులు. ఏలూరు జిల్లాలో 8 మందికి గాయాలు. జాబ్ కార్డులు, కోట్ల పని దినాలలో నాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రికార్డు. నేడు పథకంలో రాజకీయ జోక్యం, కూలీల ఉపాధికి గండి పడే ప్రమాదం. సో ముఖ్యంగా ఉపాధికి సంబంధించి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అయితే కనుక ఈ ఉపాధికి సంబంధించి గండి పడే ప్రమాదం ఉంది అని చెప్పి సాక్షిలో ప్రధాన న్యూస్ బ్యానర్ ఐటంగా ఇచ్చారు. 50 మందితో కలిసి శ్రమశక్తి సంఘంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పింది. సో దీని ప్రకారం గ్రూపులుగా ఏర్పడిన కూలీలకే పనులు అని చెప్పేసి కూడా చెప్పారన్నట్టు వార్త అయితే కనుక వచ్చింది. మరి ఈ నేపథ్యంలో అంటే ఒక గ్రూపులుగా గ్రూపులుగా ఏర్పడిన తర్వాత ఆ సంఘానికి లీడర్గా మేట్లు ఉంటారంట. వారి పర్యవేక్షణలోనే సంఘాల వారీగా కూలీలకు పని కేటాయిస్తారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక ముఖ్యంగా వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి నచ్చుతారో వాళ్ళకి పని ఇచ్చే అవకాశం, అంటే పని కేటాయించే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వార్త ఇచ్చారు. ఇక ఉపాధిలో ఆధిపత్యం కోసం అంటే ఉపాధి సొంత గ్రూపులకే ఉపాధి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పింది కాబట్టి సో 50 మందితో శ్రమశక్తి సంఘాలుగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పడంతో సో ఈ ఉపాధి ఆధిపత్యం కోసం అయితే దాడులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో అయితే కనుక ఈ దాడుల్లో 8 మంది గాయపడ్డారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక గత ప్రభుత్వంలో అయితే కనుక వైసీపీ ప్రభుత్వంలో జాబ్ కార్డులు అలాగే కోట్ల పని దినాలలో అయితే కనుక రికార్డు సృష్టించింది గత ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇక నేడు ఏదైతే ఈ పథకం ఉందో దీంట్లో రాజకీయ జోక్యం చేసుకోవడం వల్ల కూలీల ఉపాధికి గండి పడే ప్రమాదం ఉందని అయితే చెప్తున్నారు. ఒక రకంగా చూస్తే కనుక దీంట్లో మనం ఒక పాయింట్ చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా ఒక గ్రూప్గా ఏర్పడతారు. గ్రూప్గా ఏర్పడిన తర్వాత దానికి మేట్లు అనేవాళ్ళు లీడర్గా ఉంటారు. అంటే ఒక వ్యక్తి మేట్గా ఉండి ఆయన లీడర్గా ఉంటారు. వారి పర్యవేక్షణలోనే సంఘాల వారీగా పని కేటాయిస్తారు కూలీలకు. అయితే ఇక్కడ నిజంగానే మనం చూసుకుంటే కనుక గ్రామాల్లో వాళ్ళకు నచ్చిన వాళ్ళకే ఎక్కువగా పని కేటాయించే అవకాశం అయితే ఉంది. మరి దీనిపైన ప్రభుత్వం అయితే కనుక ఒకసారి పునరాలోచిస్తే కనుక బాగుంటుంది. ఎందుకంటే కనుక నచ్చిన వాళ్ళకి పని కేటాయించి వాళ్ళకి నచ్చలేదు కదా అని చెప్పేసి వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పించకపోతే కనుక నష్టపోయేది ఎవరు? ఆ వ్యక్తి లేదా ఎవరైతే ఉంటారో, అంటే మహిళ అయితే మహిళ, పురుషుడైతే పురుషుడు, వాళ్ళకి నష్టం వాటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన పర్టికులర్గా ఈ పాయింట్ పైన అయితే కనుక ప్రభుత్వం ఒకసారి పునఃసమీక్షించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ముఖ్యంగా దీని గురించి చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సో ఈ ఉపాధి గ్రూపు ఏదైతే 50 మందితో శ్రమశక్తి సంఘంగా ఏర్పాటు చేసుకోమని చెప్పారో సో వాళ్ళకే గ్రూపుగా ఏర్పడిన కూలీలకే పనులు అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఉపాధి ఆధిపత్యం కోసం అయితే కనుక పోరు జరుగుతోంది. దీనికి సంబంధించి ఏలూరు జిల్లాలో కొంతమంది మధ్య ఘర్షణ జరిగింది. 8 మందికి గాయాలు అయ్యాయి అన్న వార్త కూడా ఇచ్చారు. మరి ఇది అంటే ఇంప్లిమెంటేషన్లో ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా ఒకసారి ప్రభుత్వం పునఃసమీక్షించి ఈ 2 విషయాల మీద అయితే కనుక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక హిందూ ధర్మం విశ్వజనీనం, అభివృద్ధికి ఆలయాలు ప్రధాన వనరులు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రధాన పాత్ర. ఆలయాల అనుసంధానానికి ఎక్స్పో సహకారం అభినందనీయం. అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ఎక్స్పోలో ఏపీ, మహారాష్ట్ర, గోవా సీఎంలు. సో ఇక్కడ హిందూ ధర్మం విశ్వజనీనం అని చెప్పి ఒక హెడ్డింగ్ ఇచ్చారు. సో చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే గోవా, మహారాష్ట్రకు సంబంధించిన సీఎంలు అయితే కనుక అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ఎక్స్పోలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది, అంటే దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పేసి. సో ఆలయాల అనుసంధానానికి ఎక్స్పోల సహకారం, అంటే ఎక్స్పోలు అందిస్తున్న సహకారం ఏదైతే
ఉందో అది అభినందనీయం అని చెప్పేసి చెప్పారు. ఇక దీన్ని కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే కనుక హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యం, దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజందే ప్రధాన పాత్ర, సంస్కృతి వారసత్వ సంపద పరిరక్షణలో ఆలయాల పాత్ర కీలకమని ఏపీ, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, దేవేంద్ర ఫడ్నవీస్, డాక్టర్ ప్రమోద్ సావంత్ అన్నారు. టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన సహకారంతో 3 రోజుల పాటు తిరుపతిలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ఎక్స్పోలో పాల్గొనడం జరిగింది. సో అక్కడ ఏదైతే కనుక టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో 3 రోజుల పాటు జరుగుతోందో తిరుపతిలో 3 రోజుల పాటు తిరుపతిలో ఏదైతే సదస్సు జరుగుతోందో అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ఎక్స్పో జరుగుతుందో దీంట్లో ఈ 3 రాష్ట్రాల సీఎంలు అయితే కనుక పాల్గొనడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి దేవాలయాల అభివృద్ధికి ఎక్స్పో సహకారం చాలా అభినందనీయమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే కనుక ప్రతి రాష్ట్రంలో కూడా ఒక బాలాజీ ఆలయాన్ని నిర్మిస్తాము అని చెప్పడం జరిగింది. ఇది నిజంగా అభినందించదగ్గ విషయం, ప్రతి రాష్ట్రంలో బాలాజీ దేవాలయం నిర్మించడం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు నిత్యం లక్షల్లో భక్తులు దర్శనం చేసుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో అంటే వేరే రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి సైతం వచ్చేసి భక్తులు దర్శనం చేసుకొని వెళ్తారు. సో ఇలాంటి సమయంలో ప్రతి రాష్ట్రంలో కూడా బాలాజీ టెంపుల్ నిర్మిస్తే కనుక సో కొంతమంది ఎవరైతే మేము తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకోలేకపోతున్నామో అని బాధపడుతూ ఉంటారో అలాంటి వారు అక్కడ వాళ్ళ రాష్ట్రంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నిజంగా అభినందించదగ్గ విషయం, ప్రతి రాష్ట్రంలో కూడా బాలాజీ టెంపుల్ని ఏర్పాటు చేయడం. ఇక మరో ముఖ్యమైన వార్త చూస్తే దారి దోపిడీ కేసులో పురం టీడీపీ నేత అరెస్టు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న టీడీపీ నేత సడ్లపల్లి నాగరాజు, అతడి అనుచరులైన 3 పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 33,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. సో ఏదైతే కనుక సత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతంలో అయితే కనుక ఎవరైతే టీడీపీ నేత దారి దోపిడీలకు పాల్పడుతున్నాడో నాగరాజు అనే వ్యక్తి, అలాగే అతడి అనుచరులు 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు అయితే కనుక అరెస్ట్ చేశారు. ముఖ్యంగా వీళ్ళ నుంచి 33,000 స్వాధీనం చేసుకున్నారు. ఇతను ఎవరైతే నాగరాజు ఉన్నాడో ఈయన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారితో అయితే కనుక అన్ని పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటాడు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఒక ఫోటోలో లోకేష్తో అతనున్న అంటే ఎవరైతే నిందితుడు నాగరాజు ఉన్నాడో అతని ఫోటో ఇచ్చారు. మరి దీనిపైన అంటే టీడీపీ నేతలు ఎవరైతే టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, నేతలు అవ్వచ్చు, ఇలాంటి దారి దోపిడీలకు పాల్పడము, బెదిరించి డబ్బులు తీసుకోవడము, ఇలాంటి వాటిపైన ఎవరైతే టీడీపీ నేతలు కొంతమంది కార్యకర్తలు చేస్తున్నారో మరి దీనిపైన టీడీపీ అధ్యక్షులు ఎలా స్పందిస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వాళ్ళకు ఎలాంటి హితవు చేస్తారు అంటే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈయన హిందూపురం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ గారు అతను పాల్గొనే కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయనతోనే ఉంటారు, అంటే ఆయనతో కలిసి చురుగ్గా పాల్గొంటారు అని ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఇలాంటి కొంతమంది వాళ్ళ వల్ల పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి సో దీనిపైన మరి టీడీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదైతే కనుక వేచి చూడాలి. ఇక మరో ప్రధాన వార్త, బెదిరించారు, బరి తెగించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కూటమి ప్రభుత్వం ఒక్క కౌన్సిలర్ లేకపోయినా పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నికకు రంగంలోకి దిగిన టీడీపీ చైర్మన్ సహా 17 మంది కౌన్సిలర్లకు బెదిరింపులు, ప్రలోభాలు. ఎరపతి రేణి కనుసైగ మేరకు పోలీసులు, రెవెన్యూ వ్యవస్థలతో ఒత్తిడి. వైస్ చైర్మన్ పదవి టీడీపీకి ఏకగ్రీవమైనట్లు ప్రకటన. రెడ్ బుక్ రాజ్యాంగ అరాచకానికి నిలువెత్తు సాక్ష్యం. తుని, పాలకొండల్లోనూ ఇదే బలప్రయోగం. ఎన్నికలు వాయిదా. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి యత్నం. సో మనం చూసుకుంటే కనుక తిరుపతి అవ్వచ్చు, గతంలో హిందూపురం అవ్వచ్చు, అక్కడ కూడా ముఖ్యంగా తిరుపతిలో అయితే కనుక అక్కడ కార్పొరేటర్లని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారన్న వార్తలు వచ్చాయి. వాళ్ళని బలవంతంగా ప్రలోభ పెట్టి కిడ్నాప్ చేసి అక్కడికి రానివ్వకుండా చేసి వాళ్ళైతే కనుక ఎన్నికల్లో అంటే గెలిచారు. వాళ్ళకి అంటే బలం లేకపోయినా కూడా సో కార్పొరేట్ ఎన్నికల్లో అయితే గెలిచారు. వైసీపీ నేతల్ని, కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించి అని చెప్పేసి. అలాగే
హిందూపురంలో కూడా కొంతవరకు అలాగే జరిగింది అని చెప్పేసి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మరో దీనికి సంబంధించి పిడుగురాళ్ళ వైస్ చైర్మన్ ఎన్నికకు రంగంలోకి దిగింది టీడీపీ. కాకపోతే ఒక్క కౌన్సిలర్ కూడా టీడీపీకి లేరు. అయినప్పటికీ కూడా పిడుగురాళ్లలో వైస్ చైర్మన్ ఎన్నికకైతే కనుక టీడీపీ రెడీ అయిపోయిందని చెప్పేసి ఇచ్చారు. చైర్మన్ సహా 17 మంది కౌన్సిలర్లకు బెదిరింపులు, ప్రలోభాలు. ఎరపతినేని కనసైగ మేరకే పోలీసులు, రెవెన్యూ వ్యవస్థలతో వీళ్ళపైన ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఇక వైస్ చైర్మన్ పదవికి టీడీపీకి ఏకగ్రీవమైనట్లు కూడా ప్రకటించేశారంట. సో ఈ నేపథ్యంలో అంటే ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. హిందూపురంలో జరిగింది అవ్వచ్చు, ముఖ్యంగా తిరుపతిలో జరిగింది అయితే కనుక నిజంగా అది ప్రజాస్వామ్యాన్ని అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనము అన్నట్టు అంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అన్న ఆలోచన కలిగేలాగా చేసింది తిరుపతిలో జరిగిన ఘటన అయితే కనుక. ముఖ్యంగా ఈ వైసీపీ టీడీపీ నేతల మధ్య జరిగినది. కార్పొరేటర్లని ఎవరినైతే వాళ్ళని కిడ్నాప్ చేయడము, అలాగే వాళ్ళు ప్రయాణిస్తున్న బస్సు అద్దాలు పగలగొట్టి టీడీపీ నేతలు వీరంగం సృష్టించడం, ఈ వార్తా కథనాలు అయితే గతంలో మనం చూసాము కొద్ది రోజుల క్రితము. మరి ఈ నేపథ్యంలో పిడుగురాళ్లలో కూడా సిమిలర్గా ఇలాగే జరుగుతోంది అని తెలుస్తోంది ఇక్కడ చూస్తుంటే కనుక. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. మరి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా కూడా పిడుగురాళ్ళ వైస్ చైర్మన్ ఎన్నికకు ఎలా రంగంలోకి దిగుతుంది టీడీపీ. అలాగే చైర్మన్ సహా 17 మంది కౌన్సిలర్లకు బెదిరించడంతో పాటు వాళ్ళని ప్రలోభాలకి గురి చేశారు. దీనికి అంటే ఎవరైతే ఎరపతినేని ఉన్నారో ఆయన కనసైగ మేరకు పోలీసు వ్యవస్థ అవ్వచ్చు, అక్కడ అంటే పిడుగురాళ్లలో పోలీసులు అవ్వచ్చు, రెవెన్యూ వ్యవస్థ అవ్వచ్చు, వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక వైస్ చైర్మన్ పదవి టీడీపీకి ఏకగ్రీవమైనట్లు కూడా ప్రకటించేశారు అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. మరి ఇది రెడ్ బుక్ రాజ్యాంగ అరాచకానికి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. మరి అధికారంలో ఉన్న పార్టీనే అధికారంలో ఉన్న వాళ్ళే ఇలా చేస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చా? అంటే మీకు ఏది కావాలంటే అంటే మీరు అనుకున్నది మీకు కావాలి, మీరు ఈ సీటు మాకు కావాలి, ఇక్కడ మేమే గెలవాలి అంటే అది మీకు కావాలి, అది మీరు అంటే అడ్డదారులు తొక్కైనా సరే అది మీరు సాధించుకోవాలి. దీనివల్ల ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి? ఏం మెసేజ్ ఇస్తున్నారంటే అనవసరంగా నమ్మి ఓట్లేసాము, ఇంత ఘోరాలు చేస్తున్నారు రాష్ట్రంలో ప్రభుత్వము, అంటే అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోతారా అని చెప్పేసి ప్రజల్లో చర్చ అయితే నడుస్తోంది. తిరుపతి ఎన్నికలప్పుడే జరిగింది. ఇప్పుడు మరోసారి అంటే ప్రజలు ఏవి మర్చిపోవట్లేదు, వాటిని గుర్తుపెట్టుకొని మళ్ళీ అంటే ఇలాంటివి మీరు రిపీట్ చేస్తున్నారు. ప్రజలు మర్చిపోకుండా కూడా మీరే వాళ్ళు గుర్తుంచుకునేలాగా మీ పాలనను అంటే టీడీపీ పాలన, కూటమి ప్రభుత్వ పాలన అంటే కనుక ఇలా ఇంత సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్న ముద్ర వేయించుకునే బదులు టీడీపీ పాలన అంటే కనుక ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఉంటుందా అన్న చర్చ అయితే కనుక ప్రజల్లో జరుగుతోంది. మరి దీనిపైన ఒకసారి ఎంతసేపు ఎన్నికలు, అక్కడ గెలవాలి, ఇక్కడ అధికారంలోకి రావాలి, వాళ్ళని గెలవనివ్వకూడదు, వాళ్ళని బలవంత పెట్టి ప్రలోభాలకి గురి చేసి బెదిరింపులు చేసేసి పక్కకు తోసేయాలి, ప్రతిపక్షాలని మనమే గెలవాలి, మనమే ఉండాలి అనుకుంటే కనుక ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ప్రజలు ఎదురు తిరిగే అవకాశం అయితే కనుక ఉంది. దీనిపైన ముఖ్యంగా గ్రామాల్లో అయితే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అయినా సరే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, ముఖ్యంగా టీడీపీ నేతలు అవ్వచ్చు, దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దీనిపైన వాళ్ళే అలా చేస్తున్నారు, ఇంకా చర్యలేం తీసుకుంటారు, ఇదే అనుకుంటున్నారు ప్రజలైతే కనుక. సో మరో ప్రధాన వార్త చూసుకుంటే కనుక గాల్లో దీపంలో పేదల ప్రాణాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇమ్యూనోగ్లోబులిన్స్ కు తీవ్ర కొరత. 10 GGHల్లో నిల్వలు 0. 5-6 నెలలుగా ఇదే పరిస్థితి. GBS చికిత్సలో ఇమ్యూనోగ్లోబులిన్స్దే కీలక పాత్ర. సో గాల్లో దీపంలో పేదల ప్రాణాలు అని చెప్పేసి మరో వార్త ఇచ్చారు. సాక్షి వార్తాపత్రికలో చూసుకుంటే కనుక ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రజారోగ్యంతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందా అన్న విధంగా వార్తలు అయితే కనుక ఇస్తున్నారు. మరి దీనిపైన అయితే కనుక ఎటువంటి స్పందన కానీ లేకపోతే దాన్ని ఖండించడం కానీ ఇలాంటివి అయితే కనుక జరుగుతున్నట్టు ఎక్కడ ఎక్కువగా వార్తా కథనాలు మనకి కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలోనే మరో న్యూస్ చూసుకుంటే కనుక గాల్లో దీపంలో పేదల ప్రాణాలు. సో
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇమ్యునోగ్లోబులిన్స్కు తీవ్ర కొరత ఉంది అని చెప్పేసి ఇచ్చారు. అలాగే 10 జీజీహెచ్లో అయితే కనుక అసలు ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ అయితే కనుక లేవు, నిల్వలు 0 అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే జీజీ సిండ్రోమ్ ఉందో దానికి అంటే దానికి చికిత్సలో అయితే కనుక ఇమ్యునోగ్లోబులిన్స్దే కీలక పాత్ర అని చెప్పేసి ఇచ్చారు. మరి అలాంటి ఇమ్యునోగ్లోబులిన్స్ లేకపోతే కనుక మరి చికిత్స ఎలా చేస్తారు, ఎలాంటి అంటే ఏ విధంగా ప్రజలను రక్షిస్తారు జీజీ సిండ్రోమ్ నుంచి, ఎలా రక్షిస్తారు ప్రజల్ని జీబీ సిండ్రోమ్ నుంచి? మరి 5-6 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందంట. అంటే ఇదేదో ఒక రోజు 2 రోజుల క్రితం జరిగింది కాదు, 5-6 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు చాలామంది పేదలు, మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి చూయించుకుంటారు. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రులకు అంత డబ్బులు దారపోసి చూపించుకునే పరిస్థితి అందరి దగ్గర ఉండదు. సో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నదే అందుకు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు అండగా ఉంటాయి, ప్రజలకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా కూడా ఉచితంగా అక్కడ చూస్తారు అని చెప్పేసి ఒక భరోసా. అలాంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కావాల్సిన మందులు ఏవైతే అందుబాటులో లేవో, మరి అందుబాటులో లేకపోతే కనుక ఎలా వైద్యం చేస్తారు, వాళ్ళకి ఎలా మందులు ఇస్తారు? నిన్ననో మొన్ననో మనం ఒక వార్తా కథనం చూసుకున్నాం, దాంట్లో కూడా అంతే. అంటే మందులు లేవు, ఇవి ఇక్కడ దొరకవు, బయట తీసుకోండి అని చెప్పేసి చీటీలు రాసి ఇచ్చేస్తున్నారంట. మరి ఇంకా ప్రజారోగ్యం పైన ఏం శ్రద్ధ తీసుకుంటోంది ప్రభుత్వం? ఇప్పుడు ఎంతసేపు అభివృద్ధి చేసినవి చెప్పుకోవడమే కాదు, ఎక్కడైతే కనుక ఇలాంటి సమస్యలు ఉన్నాయో వీటి పైన కూడా ఫోకస్ చేసి అన్ని రంగాలు బాగుంటేనే, ముఖ్యంగా ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో మరి సీఎం గారు కూడా అధికారులు అంటే చెప్పిన మాట వినట్లేదు, అంటే కొంతమంది అధికారులు చెప్పిన మాట వినట్లేదు, పెడచెవిన పెడుతున్నారు అని చెప్పేసి గత 3 సమావేశాల్లో అయితే కనుక చెప్పారు. మరి అన్ని ముఖ్యమంత్రి దగ్గర నుండి చూసుకోలేడు కదా, దీనికి సంబంధించిన శాఖ మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు, వాళ్ళు చూసుకోవాలి. మరి వాళ్ళకు ఆ శాఖని ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాము, ఆరోగ్య శాఖ మంత్రి ఉంటారు, ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఉంటారు. మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఇవి పట్టించుకోకుండా? సో రోజు న్యూస్ అయితే వస్తుంది కదా, రోజు న్యూస్ వచ్చినప్పుడు అసలు అది నిజమా కాదా అన్నది వెరిఫై చేసుకోవాలి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు మందులు నిల్వలో లేవు, దానికి సంబంధించి ఎవరైతే రిపోర్ట్ చేయాలో వాళ్ళు ఎందుకు రిపోర్ట్ చేయట్లేదు, ఇలాంటి వాటి మీదన్నీ సమీక్ష సమావేశం నిర్వహించడం అవ్వచ్చు, నిర్వహించి వాళ్ళ నుంచి తీసుకొని చర్యలు తీసుకొని ఆసుపత్రుల్లో అయితే స్టాక్ ఉంచడం అయితే చేయాలి. మరి ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయకోకుండా మరి ఏం పని చేస్తున్నారు? మీకు అందుకైనా మంత్రి పదవులు ఇచ్చింది? ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు మాట పెడచెవిన పెడుతున్నారు అన్నది అయితే కనుక దీని ద్వారా మరోసారి స్పష్టమవుతోందని చెప్పొచ్చు. ప్రజలు ఇదే అభిప్రాయానికి వచ్చేసారు. సీఎం చెప్తున్నా కూడా కొంతమంది అధికారులు మాట వినలేదంటే కనుక మరి వీటి గురించి ఏం పట్టించుకుంటారు ఇక అధికారులు అనేసి ఆ అభిప్రాయమే నెలకొంది ప్రజల్లో. ఈ అభిప్రాయం పోవాలి అంటే కనుక సో మరింత కఠినంగా సీఎం అయితే మరింత కఠినంగా వ్యవహరించి మంత్రులతో అయితేనేం అధికారులతో అయితేనేం పని చేయించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక ముఖ్యంగా ఇప్పుడు జీబీ సిండ్రోమ్ అయితే కనుక అందరినీ కలవర పెడుతోంది. మరి ఈ జీబీ సిండ్రోమ్కి ముఖ్యంగా అంటే ఆ జీబీ సిండ్రోమ్కి చికిత్స చేయాలంటే కనుక ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. మరి అటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ స్టాకే లేదు, 5-6 నెలలుగా అదే పరిస్థితి ఉంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా, ఒకచోట కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే కనుక ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ అయితే కనుక సరిపడా లేదు, తీవ్ర కొరత ఉంది అని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడైనా సరే దీనిపైన సమీక్ష నిర్వహించి ఇప్పుడు ఉన్న జీబీ సిండ్రోమ్ ఏదైతే కలవర పెడుతోందో దీనికి చికిత్స అందించడంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులపైన సమీక్ష నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రులను ముఖ్యంగా ప్రజలకు అంటే ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రుల కంటే కూడా ధీటుగా పనిచేస్తున్నాయి అన్న భావనని ప్రజల్లో తీసుకురావాలి అంటే కనుక దీనిపైన ఫోకస్ చేసి, ప్రజారోగ్యం పైన ఫోకస్ చేసి పనులు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది, వాటిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం మరింత ఉంది. సో ఇది సాక్షిలో వచ్చిన ప్రధాన అంశం. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూస్తే కనుక ప్రధాన బ్యానర్ ఐటంగా అంగన్వాడీలకు వరం, గ్రాట్యుటీ అమలు, త్వరలోనే తీపి కబురు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జీవో జారీ, మరో హామీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు, 1,00,000 మందికి ప్రయోజనం.
సో అంగన్వాడీ లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూటమి ప్రభుత్వం అయితే కనుక తను ఇచ్చిన హామీల్లో ఏదైతే కనుక ఎన్నికల హామీల్లో చెప్పిందో దాన్ని నెరవేర్చే దిశగా ఒక స్టెప్ అయితే వేసింది. అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయబోతోంది. దీనికి సంబంధించి త్వరలోనే తీపి కబురు చెప్తామని చెప్పేసి అని వార్త అయితే కనుక ఇచ్చారు. సో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఇప్పుడు. సో ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అయితే కనుక ఒక జీవో జారీ చేస్తారు దీనికి సంబంధించి. సో ఈ నేపథ్యంలోనే మరో హామీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పేసి న్యూస్ ఇచ్చారు. ఈ గ్రాట్యుటీ అమలు చేయడం వల్ల దాదాపు 1,00,000 మందికి అయితే కనుక ప్రయోజనం చేకూరుతుందని ఇచ్చారు. సో గత 5 ఏళ్లలో అయితే కనుక వైకాపా ప్రభుత్వంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అన్న వార్త కూడా దీంట్లో ఇచ్చారు. గతంలో అయితే కనుక వైసీపీ ప్రభుత్వం సో దీన్ని పట్టించుకోలేదు, అమలు చేయలేదు. సో ధర్నాలు చేసినప్పటికీ కూడా అంగన్వాడీలు ఎవరైతే వాళ్ళు 50 రోజుల పాటు రోడ్లెక్కి ధర్నాలు చేసినా కూడా అప్పుడు ప్రభుత్వం అయితే కనుక పట్టించుకోకుండా అంటే కాలాన్ని గడిపేసింది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే గత ఎన్నికల్లో గ్రాట్యుటీ అమలు చేస్తామనేసి మేనిఫెస్టోలో ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో ఇప్పుడు ఆ దిశగా గ్రాట్యుటీ అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. దీనివల్ల 1,00,000 మంది అంగన్వాడీలకు అయితే కనుక లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత దీనిపైన జీవో జారీ చేస్తారు. దాని తదనంతరం ఏదైతే గ్రాట్యుటీ ఉందో అది రిలీజ్ చేస్తారు. ఇక మరో వార్తాంశం, భయం ఎందుకురా బుజ్జి, ప్రభుత్వ పాఠశాలల్లో కెరీర్ మానసిక ఆరోగ్య కౌన్సిలర్లు, పిల్లల్లో ఒత్తిడి, డిప్రెషన్, మానసిక సమస్యలు గుర్తించి కౌన్సిలింగ్, 10వ తరగతి తర్వాత కెరీర్ మార్గదర్శకం పైన సూచనలు, ప్రయోగాత్మకంగా జిల్లాకు 2 చొప్పున నియామకం. సో పిల్లలకి అంటే స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పాఠశాలనే కాదు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులకి అంటే ఎగ్జామ్స్ అంటే కనుక ఒక టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మో మార్క్స్ బాగా తెచ్చుకోవాలి. ఇంకొక వైపు ఇంట్లో పేరెంట్స్ కూడా అంటే అందరూ కాదు కొంతమంది పేరెంట్స్ ఒత్తిడి తీసుకురావడము, మంచిగా చదువుకోవాలి, మార్క్స్ ఎన్ని రావాలి, లేదా పక్కన వాళ్ళతో కంపేర్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే పిల్లల్ని ఇంకొకరితో కంపేర్ చేయకూడదు. వాళ్ళకి ఎందులో అభిరుచి ఉందో అందులో ప్రోత్సహిస్తే కనుక వాళ్ళు ముందుకు ఎదుగుతారు, ముందుకు సాగుతారు, వాళ్ళ బాటలో మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో ఇది ఇలా ఉంచితే కనుక ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అయితే కనుక కెరీర్కి అలాగే మానసిక ఆరోగ్యానికి సంబంధించి కౌన్సిలర్లను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో ఒత్తిడి, డిప్రెషన్, మానసిక సమస్యలు గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇస్తారంట. ఇక 10వ తరగతి తర్వాత కెరీర్ పైన కూడా దిశానిర్దేశం చేస్తారు, మార్గదర్శకం పైన సూచనలు చేస్తారని చెప్తున్నారు. ఇక ప్రయోగాత్మకంగా జిల్లాకు 2 చొప్పున ఇద్దరిని నియమిస్తున్నారు అనేసి ఇచ్చారు. నిజంగా ఇది ఇప్పుడున్న ఈ జనరేషన్లో విద్యార్థులకైతే కనుక ఇది చాలా అవసరం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని అంటే పిల్లల ఒత్తిడి, డిప్రెషన్ అలాగే మానసిక ఆరోగ్యం పైన వాళ్ళకి అవగాహన కల్పించడము, అలాగే వాళ్ళని పిల్లల్లో ఉన్న ఒత్తిడి అలాగే ఏదైతే డిప్రెషన్ ఉందో దాని నుంచి బయటకు తీసుకురావడానికి కౌన్సిలర్లని ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయము. ఈ విషయంలో అయితే కనుక కూటమి ప్రభుత్వానికి సో ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన అంటే చాలా మంచి నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. సో ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకుందో ఈ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడికి, డిప్రెషన్కి గురవుతున్నారో వాళ్ళ కోసం కౌన్సిలర్లని కేటాయించడం జరిగింది. సో పైలట్ ప్రాజెక్ట్ కింద అంటే ప్రయోగాత్మకంగా జిల్లాకు 2 చొప్పున అయితే కనుక నియమిస్తోంది. అంతేకాదు వీళ్ళు అంటే విద్యార్థుల్లో డిప్రెషన్, ఒత్తిడిని తగ్గించడమే కాకుండా వాళ్ళ మానసిక సమస్యల్ని కూడా గుర్తించి వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తారు. అలాగే 10వ తరగతి అయిపోయిన తర్వాత వాళ్ళు ఎటువైపు వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే ప్రతి ఒక్కరికి 10th అయిపోయిన తర్వాత ఇంటర్ జాయిన్ అవుతారు, అది కామనే. అయితే వాళ్ళు కెరియర్ సెట్ చేసుకోవాలి అంటే కనుక 10th తర్వాత ఎటువంటి కోర్సులు చేయాలి ఏంటి అన్నది ముఖ్యంగా వాళ్ళు ఎంచుకునే కోర్సును బట్టి ఉంటుంది. సో దీనిపైన కూడా అంటే 10th తర్వాత ఏం చేయాలి అంటే ఏ కెరియర్ తీసుకోవాలి అన్న దానిపైన కూడా వాళ్ళు మార్గదర్శకం గైడెన్స్ ఇస్తారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఏది ఏమైనా అంటే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అయితే కనుక ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు చాలా ఉపయోగకరమైనది. దీనిపైన ప్రజలైతే కనుక హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక కలుషిత నీరు, ఆహారం వల్లే జీబీ సిండ్రోమ్, పూణేలో కేసులకు అవే కారణమని తేల్చిన అధికారులు.
అక్కడ ఒక చోటే మూకుమ్మడి కేసులు, రాష్ట్రంలో మాత్రం వేర్వేరు ప్రాంతాల్లో బాధితులు. సో జీబీ సిండ్రోమ్ గత 3 రోజులుగా చూసుకుంటే కొద్ది రోజుల క్రితం ఈ జీబీ సిండ్రోమ్ గురించి వార్త వచ్చింది, కానీ అప్పుడు దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. ఎప్పుడైతే కనుక 4 రోజుల క్రితం అనుకుంటా ఒక బాలుడు ఈ జీబీ సిండ్రోమ్ ద్వారా మృతి చెందాడో, ఆ తర్వాత నిన్న న్యూస్ పేపర్లో అయితే కనుక ఒక మహిళ మృతి చెందారు ఈ జీబీ సిండ్రోమ్ ద్వారా అని వార్త వచ్చింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తం అవ్వడం జరిగింది. అంటే అంతకుముందు చాలా స్లోగా ఉన్న అధికారులు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారని చెప్పొచ్చు. అప్రమత్తమై ఈ జీబీ సిండ్రోమ్కి సంబంధించి ఎటువంటి చికిత్స చేయాలి, ఎటువంటి చికిత్స అవసరం అవుతుంది, అసలు ఈ జీబీ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది, దీనిపైన అయితే కనుక దృష్టి సారించింది. ముఖ్యంగా ఇక్కడ ఇచ్చిన వార్త అయితే కనుక కలుషిత నీరు, ఆహారం వల్లే జీబీ సిండ్రోమ్ వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే పూణేలో ఈ జీబీ సిండ్రోమ్ కేసులు ఏవైతే వచ్చాయో వాటికి ఈ కలుషిత నీరు, కలుషిత ఆహారం వల్లే కారణం అని చెప్పేసి అక్కడి అధికారులు అయితే తెలిపారు అని చెప్పారు. అలాగే ఒకే చోట మూకుమ్మడిగా అంటే ఎక్కువ కేసులు ఒకే చోట నమోదవుతున్నాయి అని చెప్తున్నారు అక్కడ పూణేలో అయితే. కానీ రాష్ట్రంలో మాత్రం వేరువేరు ప్రాంతాల్లో బాధితులు ఉంటున్నారు అన్నారు. మరి పూణేలో చెప్పినట్టు కలుషిత నీరు, ఆహారమే కారణమా? ఎందుకంటే అక్కడ మూకుమ్మడిగా అంటే ఒకే దగ్గర ఎక్కువ కేసులు నమోదవుతున్నాయంట. మరి మన రాష్ట్రంలో చూసుకుంటే కనుక వేరువేరు చోట్ల ఈ కేసులు నమోదవుతున్నాయి. మరి ఈ రెండు అంటే కలుషిత నీరు, ఆహారం కాకుండా ఇంకా ఈ జీబీ సిండ్రోమ్ రావడానికి కారణాలు ఏంటి అన్నది కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ పూణేలో చెప్పినట్టు కలుషిత నీరు, కలుషిత ఆహారం వల్లే ఈ సిండ్రోమ్ వస్తోంది అని చెప్పారు. సో ప్రజలు అందరూ కూడా కలుషిత నీటికి దూరంగా ఉండండి, అలాగే ఆహారం కూడా వేడివేడిగా వండుకొని బయట ఫుడ్ తగ్గించి సాధ్యమైనంత వరకు ఇంట్లో ఫుడ్డే తీసుకోవడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా యువత, పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంటే ఫాస్ట్ ఫుడ్స్కి ఎక్కువగా అలవాటు పడిపోయి ఉంటారు కొంతమంది. సో ఈ నేపథ్యంలో, ఈ జీబీ సిండ్రోమ్ నేపథ్యంలో ఇలాంటి వాటికి దూరంగా ఉండి వాటర్ కూడా మరిగించుకొని తాగడం చాలా మంచిది. ఏదైనా దాంట్లో కలిసినా కూడా కొంత నీళ్లు వేడి చేసుకోవడం వల్ల ప్రమాదం అయితే కనుక తగ్గుతుంది. అలాగే ఆహారం కూడా ఎప్పటికప్పుడు వేడిగా వండి తినడం అయితే కనుక చాలా మంచిది. సో వ్యక్తిగతంగా ఈ సిండ్రోమ్కి సంబంధించి అయితే కనుక ముఖ్యంగా నిన్న వార్తా కథనాలు చూసుకుంటే కనుక వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే జీబీ సిండ్రోమ్ని కంట్రోల్ చేయొచ్చు కొంతవరకు. అంటే వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? మంచి ఫుడ్ తీసుకోవడము, మంచి వాటర్ తీసుకోవడము, పరిశుభ్రంగా ఉండడము, అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకోవడము, అలాగే ఏదైనా కొంచెం ఒంటో బాగలేకపోతే అంటే సడన్గా ఉన్నట్టుండి నీరసం రావడం లేదా వామిటింగ్స్ లాంటివి, దద్దుర్లు లాంటివి, ఇలా ఏ సిమ్టమ్ కనిపించినా కూడా అంటే దగ్గు, జలుబు ఇలాంటివి వెంటనే డాక్టర్ని సంప్రదించడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక దీని నుంచి అయితే కనుక బయటపడొచ్చు అని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు అయితే కనుక వచ్చాయి. మరో ముఖ్యమైన వార్తాపత్రిక చూస్తే కనుక దిశలో చూసుకుంటే కనుక మనము 5 సంస్థలు 2,000 కోట్ల పెట్టుబడులు, త్వరలోనే ఆయా సంస్థలతో ఒప్పందాలు, వాటి స్థాపనతోనే 15,000 మందికి ఉద్యోగావకాశాలు. రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత. సో రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఎవరైతే ఉన్నారో ఈమె ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఎక్స్పోలో పాల్గొన్నారు. అక్కడ మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి వాళ్ళనైతే కనుక ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ ఎక్స్పోకి వచ్చిన వాళ్ళు అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళ వచ్చు, దేశాల వాళ్ళ వచ్చు, అది అంతర్జాతీయ ఎక్స్పో కాబట్టి సో వాళ్ళనైతే ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సో 5 సంస్థలు 2,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని చెప్పేసి ఆయా సంస్థలతో త్వరలోనే ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటామని చెప్పేసి వార్త ఇచ్చారు. ఇక ఆ సంస్థలో ఏర్పాటు అయిన తర్వాత అయితే కనుక దాదాపు 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని చెప్పేసి సవిత గారు చెప్పడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన న్యూస్, అంతర్జాతీయ వార్త. నేడు అమెరికా, రష్యా అధికారుల సమావేశం. సౌదీ వేదికగా చర్చలు జరపనున్న అత్యున్నత అధికారులు. ఉక్రెయిన్లో శాంతి స్థాపనపై కూడా చర్చ. సో అమెరికా, రష్యా అధికారుల సమావేశం అయితే కనుక ఉంది ఇవాళ. సో ఇది సౌదీ వేదికగా ఈ చర్చలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్లో శాంతి స్థాపన పైన కూడా ఆ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకి ప్రధానంగా తెలుస్తోంది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక
కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో లోకేష్ దంపతుల పూజలు. విశాలాక్షి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి భార్య కుమారుడితో కలిసి కాశీ సందర్శన. సో ఏపీ రాష్ట్ర మంత్రి ఎవరైతే ఉన్నారో లోకేష్ నిన్న కుటుంబంతో సహా ప్రయాగ్రాజ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ త్రివేణి సంగమంలో స్నానమాచరించడం, అలాగే అక్కడి నుంచి వారణాసికి వెళ్తారు అని చెప్పేసి వార్త ఇచ్చారు నిన్న వార్తా పేపర్లో, నిన్న న్యూస్ పేపర్స్లో ఇచ్చారు. అలాగే నిన్న ప్రయాగ్రాజ్కి వెళ్ళారు కుటుంబ సమేతంగా. అక్కడ పవిత్ర గంగా స్నానంలో స్నానం ఆచరించడము, ఆ తర్వాత వారణాసికి వెళ్ళడము, అలాగే కాశీలో కూడా కాశీని కూడా సందర్శించి అక్కడ కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో పూజలు జరిపించారు అని చెప్పేసి వార్త అయితే కనుక ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, రేషనలైజేషన్లో ఎవరిని తొలగించాం, సచివాలయ ఉద్యోగుల్లో అపోహలు వద్దు, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి హామీ. ఏబిసి కేటగిరీలుగా హేతుబద్ధీకరణకు నిర్ణయించినట్లు వెల్లడి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక హామీ ఇచ్చారు. రేషనలైజేషన్లో కొందరిని తొలగిస్తామంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని తెలిపారు. ఓకే, ఎవరైతే అంటే రేషనలైజేషన్ చేస్తే కనుక దాంట్లో కొంతమంది ఉద్యోగాలు పోతాయి అనేసి ఉద్యోగుల్లో ఒకలాంటి అభద్రతా భావం ఉండేది. దానిపైన మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అయితే కనుక ఒక హామీ ఇచ్చారు. సో రేషనలైజేషన్ వల్ల ఎవరి ఉద్యోగాలు పోవు, అటువంటి వదంతులని నమ్మకండి. సో ఏబిసి కేటగిరీలుగా హేతుబద్ధీకరణ చేస్తాము అని చెప్పి దానిపైన నిర్ణయం అంటే హేతుబద్ధీకరణ చేసేలాగా నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. సో ఈ వదంతులను అయితే నమ్మకండి, అందరి ఉద్యోగాలు ఉంటాయి, రేషనలైజేషన్ వల్ల ఉద్యోగాలు పోవు అన్నది మనకి ఈ వార్తాంశంలో కనుక కనిపిస్తున్న ముఖ్యమైన అంశము. సో ఇంకొకటి, దారి తప్పుతున్న డాక్టర్లపై కఠిన చర్యలు, మంత్రి సత్యకుమార్ హెచ్చరిక. కేజీహెచ్ ప్రొఫెసర్ అచ్యుతారావు బదిలీ. సో ఎవరైతే డాక్టర్లు వాళ్ళ విధులను సక్రమంగా నిర్వర్తించలేదో అలాంటి డాక్టర్ల పైన అయితే కనుక కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి మంత్రి సత్యకుమార్ అయితే కనుక హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే కేజీహెచ్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో అచ్యుతారావు ఆయన్ని బదిలీ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన న్యూస్ చూసుకుంటే కనుక 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన, కూటమి ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉంది. జనసేన ఆత్మీయ సమావేశంలో మంత్రి దుర్గేష్ వెల్లడి. సో మనం ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాము 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అని. 8వ నెల ఇది. 8వ నెలలో మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, ఎన్ని ఉద్యోగాలు పూర్తి చేశారు, అంటే నిరుద్యోగ సమస్యని ఎంతవరకు తగ్గించారు, ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారు అన్నదైతే కనుక స్పష్టంగా అయితే కనుక చెప్పలేదు. ఉద్యోగ అవకాశాలు కల్పించాము అంటున్నారు కానీ ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారు అన్నదైతే కనుక క్లారిటీ లేదు. మరి ఇక్కడ జరిగిన అంటే జనసేన ఆత్మీయ సమావేశంలో అయితే కనుక మంత్రి దుర్గేష్ చెప్పడము ఏంటంటే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన, కూటమి ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉంది అన్నారు. కూటమి ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉంది అని ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారండి. కాకపోతే ఎప్పుడు ఈ 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తారు? 8 నెలలు అయిపోతుంది కదా, అంటే ఇంకా కొద్ది రోజులు ఉంటే సంవత్సరం పూర్తవుతుంది. ఎప్పుడు కల్పిస్తారు? ఒకేసారి ఒకే సంవత్సరంలో ఇచ్చేస్తారా? అట్లా ఇవ్వలేరు కదా. మరి ఏదో ఒకటి ఆల్టర్నేట్ ఆలోచించాలి. ఉద్యోగ కల్పన చేపట్టాలి. అంటే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఏదో ఒక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. దీనికి సంబంధించి అంటే ఎంతసేపు సభలు సమావేశాలు పెట్టుకొని మేము చెప్పినవన్నీ చేస్తాము అనేసి కాలయాపన చేయడం కాదు, వాటిని అమలు చేసి చూపించాలి. అప్పుడే ప్రజల్లో కూడా నమ్మకం వస్తుంది. ఇది మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక, బాత్రూముల్లోకి తొంగి చూస్తున్నారు, వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు, వస్తువులు లేవు, భోజనం బాగుండటం లేదు. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన. సో అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ విద్యార్థులు అయితే కనుక నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరో అంటే తెలియని వ్యక్తులు, దుండగులు అయితే కనుక బాత్రూముల దగ్గర అయితే కనుక తొంగి చూస్తున్నారు. ఈ విషయాన్ని వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోవడం లేదు అని చెప్పేసి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వీరికి అంటే విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. అంతేకాదు అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో అయితే కనుక ఫుడ్ కానీ వసతులు కానీ ఏం బాగుండడం లేదని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం, రోజు చెప్పుకుంటున్నది ఇదే, మహిళలకు రక్షణ, ఆడపిల్లలకు రక్షణ అని చెప్పుకుంటూ ఉన్నాము. మరి అది ఎక్కడ ఉంది, ఎక్కడ కనిపిస్తుంది? ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇంతకుముందు చూసుకుంటే కనుక అంటే ముఖ్యంగా కాలేజీల విషయాన్ని చూసుకుంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో స్పై కెమెరాస్ పెట్టేసి దాదాపు 300 మంది విద్యార్థినులకు సంబంధించి వీడియోలు అయితే కనుక రికార్డ్ అయ్యాయనేసి అప్పుడు అక్కడ విద్యార్థులు ఆందోళన చేశారు.
లేదు అది తప్పు అని చెప్పేసి విద్యార్థులు అలా చెప్తున్నారు, కానీ అక్కడ అలాంటిది ఏమీ జరగలేదు అని చెప్పేసి ఏదో చెప్పేశారు. కానీ వాస్తవాలను అయితే ఇప్పటికీ బయట పెట్టలేదు. మళ్ళీ చూసుకుంటే తెలంగాణలో మల్లారెడ్డి కాలేజీకి సంబంధించి అక్కడ కూడా ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. సో అది కూడా కాలం గడిచే కొద్దీ మర్చిపోతున్నారు అన్నట్టు అవి కూడా పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు రీసెంట్గా అనంతపురం జిల్లాలో సెంట్రల్ వర్సిటీలో అయితే కనుక మరి ఎవరో తెలియని దుండగులు బాత్రూముల దగ్గర తొంగి చూస్తున్నారు. దీనివల్ల భయం వేస్తుందని చెప్పేసి విద్యార్థినులు వైస్ ఛాన్సలర్స్కి చెప్పినా కూడా పట్టించుకోకపోతే మరి ఎక్కడండి రక్షణ? మరి వీటిపైన అంటే మనం ఇందాకనే చెప్పుకున్నాం, ప్రతి శాఖకు ఒక మంత్రి ఉంటారు, అధికారులు ఉంటారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇలాంటివన్నీ పట్టించుకోకుండా అంతమంది విద్యార్థినులు ఎవరు ఊరుకునే బయటకు వచ్చి అయితే కనుక చెప్పుకోరు కదా. అక్కడ సమస్య ఉంది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. మరి ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోరా? అలా వదిలేస్తారా? ఇంకెందుకు ప్రభుత్వం ఉండేది? ఏమీ పట్టించుకోకుండా. ఇప్పుడు సమస్యలు ఉంటాయి, ఏకకాలంలో అన్నిటినీ తీర్చలేరు, అది అందరికీ తెలిసిందే. కానీ మామూలుగా ఉండే సమస్యలు వేరు, ఇలాంటి సమస్యలు వేరు. ఇది విద్యార్థులకి సంబంధించిన సమస్య, అంటే ముఖ్యంగా వారి సేఫ్టీకి సంబంధించిన సమస్య. మరి ఇలాంటి వాటిపైన కాలయాపన కానీ జాప్యం చేయడం కానీ అసలు ఏమాత్రం తగదు. విద్యార్థుల్లో అంతగా ఆందోళన చేస్తున్నారు నిన్నటి నుంచి అంటే వీసీ కూడా పట్టించుకోవట్లేదంటే న్యూస్ పేపర్స్లో ఛానల్స్లో వార్తా కథనాలు వస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఎవరు స్పందించకపోవడం ఏంటి? దీనిపైన స్పందించి ఏదో ఒకటైతే కనుక చెప్పాలి కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో వారికే తెలియాలి. దీనిపైన విద్యార్థి సంఘాలు అయితే కనుక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇదే చర్చించుకుంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అక్కడ ఏం జరుగుతోంది అన్న దానిపైన మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్నదైతే కనుక వేచి చూడాల్సిన అంశం. సో మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి చూస్తే కనుక ప్రధాన బ్యానర్ ఐటమ్ సెకీతో సంకటం, కరెంటు కొంటే నష్టం, కొనకుంటే కష్టం, జగన్ పెట్టిన ఒప్పందపు పితలాటకం, సౌర విద్యుత్ సరఫరాకు సెకీ సంసిద్ధత, రాష్ట్ర ప్రభుత్వానికి వరుస లేఖలు, 2500 మెగావాట్ల పంపిణీకి రెడీ, కరెంటు కొనడానికి సిద్ధమా అని ప్రశ్న, అమలు చేస్తే 25 ఏళ్లు జనంపై భారం, 1,00,000 కోట్ల రూపాయలకు పైగా చెల్లించాలి, రద్దు చేసుకుంటే 2,900 కోట్ల ఫైన్, అదనంగా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, తేల్చుకోలేక ఇంధన శాఖ సతమతం, సీఎంతో చర్చించాక బదిలిచ్చే ఆలోచన, వీలింగ్ ఛార్జీలను మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం. సో గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వము, వాళ్ళు సెకీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం వల్ల ఇప్పుడు తలనొప్పి మొదలైంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. సో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీ అంటే సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చేసుకున్న 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఒప్పందం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండగా మారనుంది. దీని అమలుపై ఇంధన శాఖ తర్జన భర్జన పడుతోంది. అమలు చేస్తే 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలపై మోయలేనంత భారం పడుతుంది. ఎందుకంటే ఛార్జీలు పెంచాల్సి వస్తుంది కదా. అందుకు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఒక్క యూనిట్ కూడా కొనకుండానే 2,900 కోట్లకు పైగా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. సో దీంతో ఎటూ తేల్చుకోలేక అడకత్తెరలో పోకచెక్కల ఇంధన శాఖ అయితే కనుక నలుగుతోంది అని చెప్పేసి ప్రధానంగా వార్తాంశం ఇచ్చారు. సో అప్పుడు జగన్ ఏదైతే ఒప్పందం చేసుకున్నారో సెకీతో, దాంట్లో జగన్ పెట్టిన ఒప్పందపు పితలాటకం ఇదంతా అని చెప్పేసి వార్త ఇచ్చారు. ఇప్పుడు సౌర విద్యుత్ సరఫరాకు సెకీ సంసిద్ధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి వరుస లేఖలు రాస్తోంది. అయితే 2,500 మెగావాట్ల పంపిణీకి రెడీగా ఉంది. అయితే కరెంటు కొనడానికి సిద్ధమా అని కూడా అడుగుతోంది. అయితే దీన్ని అమలు చేశారనుకోండి 25 ఏళ్ళు జనం పైన భారం పడుతోంది అని చెప్తున్నారు. అంటే మరి ఛార్జీలు పెరుగుతాయేమో, మరి ఛార్జీలు పెరిగితేనే కదా ప్రజలపైన భారం పడుతుంది. మరి ప్రజలపైన భారం మోపడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సో దీంతోనే సతమతం అవుతోందనమాట. సో ఒకవేళ ముందుకు వెళ్దామా అంటే కనుక, అంటే అమలు చేద్దామా అంటే కనుక దాదాపు సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 25 ఏళ్ళు జనం పైన భారం పడుతుంది అని చెప్తున్నారు. దానికి 1,00,000 కోట్లకు పైగా చెల్లించాలి. ఒకవేళ వద్దు అని రద్దు చేసుకుందామా అనుకుంటే కనుక 2,900 కోట్ల రూపాయలు అయితే కనుక ఫైన్ వేస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. సో దీంతో ఇంధన శాఖ అయితే కనుక ఏం తేల్చుకోలేక సతమతం అవుతోంది. అలాగే దీనిపైన సీఎంతో చర్చించాకే బదిలిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి, వీలింగ్ ఛార్జీలను మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంది. అంటే దీనిపైన వీలింగ్ ఛార్జీస్ ఏవైతే ఉంటాయో దాన్ని మినహాయించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉందని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త,
ఇంటి భోజనం అనుమతించండి, మంచం ఇప్పించండి, కోర్టును అభ్యర్థించిన వల్లభనేని వంశీ. బెయిల్ కోరుతూ మరో పిటిషన్ దాఖలు, వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసులు. నేటికి తదుపరి విచారణ వాయిదా, 2 గంటలు ఏకాంతంగా. వంశీ కేసులో న్యాయాధికారి సమక్షంలో బాధితుడు సత్యవర్ధన్ వాంగ్మూలం. సో మనకి తెలిసిందే, వల్లభనేని వంశీ అయితే కనుక పలు కేసుల్లో అరెస్ట్ అయ్యారు, రిమాండ్లో ఉన్నారు. ఆయన ఇంటి భోజనానికి అనుమతించండి అని చెప్పేసి అడుగుతున్నారు, కోర్టుని అభ్యర్థిస్తున్నారు. అలాగే మంచం కూడా తెప్పించండి, అంటే ఇంటి దగ్గర నుంచి మంచం ఇప్పించండి అని కూడా కోర్టుని అభ్యర్థించారు అని చెప్తున్నారు. ముఖ్యంగా బెయిల్ కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇంకొక వైపు ఏమో పోలీసులు వంశీని కస్టడీకి ఇవ్వాలనేసి అడుగుతున్నారు. దీనికి సంబంధించిన విచారణ అయితే కనుక ఇవాళకి వాయిదా పడింది. ఇక మరోవైపు 2 గంటలు ఏకాంతంగా వంశీని అయితే కనుక విచారణ చేశారు. అది కూడా ఈ కేసులో, అంటే వంశీ కేసులో న్యాయాధికారి సమక్షంలోనే బాధితుడి సత్యవర్ధన్ వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యాంశం చూసుకుంటే కనుక, బాబోయ్ బూతు, కాసుల కోసం కొందరి కక్కుర్తి, విచ్చలవిడిగా అసభ్య బూతు వీడియోలు, నెలకు లక్షల్లో సంపాదన, చట్టాలను పట్టించుకోరు, ప్రైవసీని లెక్క చేయరు. సోషల్ మీడియాలో పెరిగిపోతున్న విచ్చలవిడితనం ప్రభుత్వాలు అడ్డుకోవచ్చు, అయినా పట్టించుకోవు. సో ఇదైతే కనుక నిజంగా ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రుల్లో అయితే కనుక ఇది ఒక రకంగా చాలా భయాందోళనగా మారింది. ఎందుకంటే కనుక ఈ కాలంలో పిల్లల్ని చూస్తే కనుక ఫోన్ ఇవ్వకపోతే ఏడవడం, గగ్గోలు పెట్టడం ఇలా చేస్తున్నారు. ఇక యువత అయితే కనుక ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంటుంది, అంటే టీనేజ్ పిల్లలకి కూడా. సో మనం చూసుకుంటే కనుక యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, అలాగే ఇంకా కొన్ని ఛానల్స్ చూడొచ్చు, ఎక్కువగా అసభ్యకరంగా ఉన్న వీడియోలను పెడుతున్నారు. సో ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేసి లక్షల్లో సంపాదిస్తున్నారు నెలకు అని చెప్పేసి న్యూస్ ఇచ్చారు. అయితే వీటిని వీరు ఎవరైతే కనుక అప్లోడ్ చేస్తున్నారో వీళ్ళు చట్టాలని పట్టించుకోరు, అలాగే ప్రైవసీని కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఇది రోజు రోజుకి ఈ విచ్చలవిడితనం పెరిగిపోతోంది అన్నారు. ప్రభుత్వం ఆపొచ్చు, అయినా కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి ముఖ్యంగా ప్రధాన వార్త ఇచ్చారు. నిజంగా దీనిపైన అయితే కనుక ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వీడియోల వల్ల పిల్లలు ఒక సరైన మార్గంలో కాకుండా దారి తప్పే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇలాంటి వాటిపైన ఎవరైతే ఇలాంటివి అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకొని ఇలాంటివి జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే కనుక ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. ఎందుకంటే రాష్ట్రాన్ని పాలించే వాళ్ళ మీదే కదా ఇలాంటి నిర్ణయాలు ఏవైనా సరే, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా లేకపోతే ఒక అంశం మీద మాట్లాడాలన్నా ఎవరిపైన చర్యలు తీసుకోవాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంటుంది. మరి అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటిపైన ఫోకస్ చేసి, ఇది ముఖ్యంగా పిల్లలకు, యువతకు సంబంధించిన, టీనేజర్స్కి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు చెడుదారిలో వెళ్ళకోకుండా సన్మార్గంలో వెళ్ళాలి అంటే ఇటువంటి వెబ్సైట్స్, ఇటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే అప్లోడ్ చేస్తున్నారో అలాంటి యూట్యూబ్ ఛానల్స్ పైన, అలాగే ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళపైన అయితే కనుక చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.